నమస్కారం. సిసిసి హాట్ టాపిక్కి స్వాగతం. మళ్ళీ మనం మరోసారి కరోనా గురించే మాట్లాడుకోబోతున్నాం. ఈ వారం కూడాను ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, వాళ్ళ నిజానికి కరోనా వ్యాధి కంటే కూడా కరోనా భయం వల్ల ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. నా అబ్జర్వేషన్లో చూస్తున్న విషయం ఏంటంటే, హాస్పిటల్కి తీసుకెళ్తుండగా పోయేవాళ్ళు, ఆసుపత్రి దగ్గర జనాన్ని చూసి పోయేవాళ్ళు, లేకపోతే మీడియాలో విస్తృతంగా వస్తున్న ప్రచారంలో అది చూసి ఎలా ఇదని చూసి గుండె అయిపోయేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది కనబడుతున్నారు. ఇటువంటి భయాన్ని నుంచి మనం ఫస్ట్ బయటపడాలి అంటే ఏంటి అని ఆలోచించినప్పుడు, డాక్టర్ విజయ్ కుమార్ గారు సాయి హాస్పిటల్ నిర్వహిస్తూ వారు స్వయంగా పాజిటివ్గా వెళ్ళి పాజిటివ్లో ఉంటూనే వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తూ పాజిటివ్లో ఉంటూనే ఐసోలేషన్లో ఉంటూనే హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్గా ప్రభుత్వం ప్రకటిస్తే అది కూడా స్వాగతించి దానికి తగిన సరంజామాలన్నీ అతి తక్కువ వ్యవధిలో సమకూర్చి ఈవేళ కోవిడ్ హాస్పిటల్గా బెడ్స్ ఎక్కడైనా దొరకట్లేదు అనుకున్నప్పుడు మానవతా దృక్పథంతో అడ్జస్ట్మెంట్ తోటో లేకపోతే ఇంకోటో ఎవరైనా చెప్తే వాళ్ళందరినీ సామాన్యుడిని కూడా చేర్చుకుని అందరూ రక్షలు అయిపోతున్నాయని అనుకుంటే ఒక చిన్న ఉదాహరణ మొదలు పెడతాను. నాకు తెలుసుండి, నేను ఒక మధ్యతరగతి ముస్లిం అబ్బాయి, మా అబ్బాయితో చదువుకున్న అబ్బాయికి అన్నయ్యకి ఇలా ప్యానిక్ అయితే పెడితే డాక్టర్ గారి దగ్గరికి పెడితే అతన్ని క్లియర్ చేసి మొత్తం అన్నీ ఇది చేసి మీరు అనుకుంటున్నట్టుగా 6 లక్షలు 8 లక్షలు కాకుండా చాలా వాళ్ళు సంతోషపడే రీతిలో, ఎవరు చెప్పలేదు ఫీజులు తగ్గించండి అవి ఇవని, కానీ ఆ అబ్బాయి మళ్ళీ మా అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాడు, చాలా ఇదిగో ఇది ఇంత పరీక్షలకు ఎంత అయింది, దానికి ఎంత అయింది, దీనికి ఎంత అయింది, అన్నీ డీటెయిల్డ్గా చెప్పారు. నేను ఇంత తక్కువగా ఇలా బయటపడతానని నేను అనుకోలేదు, చాలా ఆనందంగా ఉన్నాను, వారం రోజులు పోయిన తర్వాత మళ్ళీ రమ్మన్నారని చెప్పి ఆ అబ్బాయి నిన్న ఫోన్ చేస్తే తెలిసింది. ఇవన్నీ విన్న తర్వాత ఈ విషయాలు ముందు అసలు డాక్టరు పాజిటివ్ అయ్యి ఒక కోవిడ్ హాస్పిటల్, డిజిగ్నేటెడ్ కోవిడ్ హాస్పిటల్ నడుపుతూ, తర్వాత అందులో ఉన్న స్టాఫ్ కూడా ఆ స్ఫూర్తితోటి మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయినా మిగిలిన వాళ్ళందరితోటి కూడా అదే స్ఫూర్తితోటి వాళ్ళు కూడా పాజిటివ్ వచ్చిన పనిచేస్తున్నారు. అంటే ఇది స్ఫూర్తి, నిజంగా భయం పోగొట్టడానికి ఇది పనిచేస్తుంది అనే ఉద్దేశంతో డాక్టర్ గారిని ఆహ్వానించాం. డాక్టర్ గారు దీనికి ముందు మొదలుపెట్టడానికి ముందు ఆ పీపీఈ కిట్ వేసుకుని మొత్తం అవన్నీ పనులు చూసుకుని ఆ పీపీఈ విసర్జించిన వెంటనే ఇక్కడికి వచ్చారు. మళ్ళీ వారు వెళ్ళిపోవాలి మళ్ళీ విధి నిర్వహణకి. డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి, కృష్ణకుమార్ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు నేను విన్నది, నేను స్వయంగా కన్నది విషయాన్ని బేస్ చేసుకుని మీరు సాయి హాస్పిటల్స్ అనే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్వహిస్తూ మీరు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యి ఆ మొన్నాడే మీ కన్సర్న్ లేకుండా కోవిడ్ డిజిగ్నేటెడ్ హాస్పిటల్గా సాయి ప్రకటించిన తర్వాత అసలు ఇవన్నీ ఒకేసారి మీరు కోవిడ్ పాజిటివ్ అని ఇదైనప్పుడు మీరు ప్యానిక్ అయ్యారా జనరల్గా మానవ సహజంగా? కోవిడ్ అనేది యాక్చువల్గా మోర్ ఆఫ్ ఎ టెన్షన్ దన్ ఎ డిజీజ్ అండి. చాలా వరకు అందరూ కూడా పాజిటివ్ వచ్చిందన్న వెంటనే విపరీతంగా భయపడిపోవడం, ఏమైపోద్దో అనే భయం. ఎవరో అతీతులు కాదు, భయానికి ఎవరో అతీతులు కాదు. ఒక 3 నెలల క్రితం నేను చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, సొసైటీలో 80% అందరూ ఎఫెక్ట్ అవుతారు, దీంతో అవ్వాల్సిందే, అది ప్రస్తుత పరిస్థితి. సో కోవిడ్ పాజిటివ్ అని తెలవగానే పెద్దగా ప్యానిక్ అయిపోలే. ఏముంది, వీ నో ద డిజీజ్ ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో తెలుసు, ఐసోలేట్ అయ్యాం, యూఆర్ టేకింగ్ మెడిసిన్. దెన్ సడన్లీ మీ హాస్పిటల్ కోవిడ్గా ప్రకటించాం అని సర్క్యులర్ వచ్చింది నాకు డైరెక్ట్గా. నోబడీ హస్ టోల్డ్ మీ. సో నేను ముందుగా చెప్పినట్టే వీఆర్ ప్రిపేర్డ్, ఈ సిచ్యువేషన్ వస్తుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మేము. బొంబాయిలో వచ్చింది, హైదరాబాద్లో వచ్చింది, మనకి రాకుండా మనం ఎక్సెప్షన్ కాదు కాబట్టి ప్రిపేర్డ్గా ఉంది హాస్పిటల్. కొంతవరకు స్టాఫ్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటా ఉన్నాం. సో బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే నేను హోమ్ ఐసోలేషన్లో ఉన్నాను. సో ఇమీడియట్గా ఫస్ట్ మేము పాజిటివ్ వచ్చిన వెంటనే దాపరకు ఏమీ లేదు. ఫస్ట్ ఏం చేసామంటే వీడియో మీటింగ్ పెట్టి మొత్తం మా స్టాఫ్ అందరికీ చెప్పాం, ఐ టర్న్డ్ పాజిటివ్, ఎవరు భయపడకండి, వీ విల్ రికవర్. సో దెర్ ఇస్ నో సోషల్ స్టిగ్మా ఉండకూడదు. ఫస్ట్ నీ స్టాఫ్కి నువ్వు చెప్పకుండా దాసేసుకొని తెలియకుండా ఏదో చేయటం ఎందుకని అందరికీ చెప్పి కొంతవరకు ప్రిపేర్ చేసాం. బట్ ఎప్పుడైతే ఇలాగ కోవిడ్ హాస్పిటల్గా డెసిగ్నేట్ చేశారో కరెక్ట్గా మాకున్న స్టాఫ్లో 40% గాయబ్.
ఓన్లీ 68% నా దగ్గర యాక్చువల్ ఫిగర్ 68% వెనక్కి వచ్చారు అంతే. అది కూడా రావటానికి కారణం ఏంటంటే మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్, శ్రీనివాస్ గారు ఆయనకున్న అనుభవంతో, ఆయనకి ఉన్న దీంతో వాళ్ళందరినీ మోటివేట్ చేసి, శ్రీనివాస్ గారు ముఖ్యంగా అందరినీ మోటివేట్ చేసి, డాక్టర్ గారు మీరేం అసలు కంగారు పడొద్దు, నేను చూసుకుంటాను స్టాఫ్. హీ హెస్ టేకన్ ఆఫ్ దట్ హెడేక్ టు మీ. సో వాళ్ళ స్టాఫ్ని రెడీ చేశారు, మేము ఎక్విప్మెంట్ ఆల్రెడీ ముందు నుంచి రెడీగా చేసుకున్నాం, పెట్టుకున్నాం. దాని కోవిడ్ని ఎదుర్కోవడం ఎలాగంటే ఫస్ట్ 4-5 డేస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. ఏంటంటే మన గురించి కాదు, పిల్లలకు వస్తుందా, వైఫ్కి వస్తుందా, ఫ్యామిలీలో పేరెంట్స్కి అంటుకుంటుందా, మనం ఇంట్లో ఉంటున్నాం, వాళ్ళ రిపోర్ట్స్ వచ్చే వరకు వీ హ్యాడ్ లాట్ ఆఫ్ టెన్షన్. ఒకసారి వాళ్ళ రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చిన తర్వాత పిల్లలే వాళ్ళే వీఆర్ మోర్ కూల్. తర్వాత నుంచి వీ హ్యాడ్ నో ఇష్యూస్. బట్ మాకు అర్థమైంది ఏంటంటే పీపుల్ ఫోన్ చేస్తారు, ఎలా ఉంది, 4th డేయా 5th డేయా, ఈ రోజు నుంచి ఇలా ఉంటాయి లక్షణాలు, అలా ఉంటాయి, ఈ ఇంటర్వ్యూ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. ఇట్ ఈస్ కామన్. అండ్ కొంత స్ట్రెస్ ఉంటుంది ఖచ్చితంగా, మానసికమైన ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని జయించడమే దీంట్లో ఈ జబ్బులో ముఖ్య లక్షణం. సెకండ్ పాయింట్ ఏంటంటే ఒబేసిటీ, కోమార్బిడిటీస్, అంటే హైపర్ టెన్షన్, ముఖ్యంగా ప్రీవియస్ హార్ట్ డిజీజు, వయసు 65 సంవత్సరాలు దాటినోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ జబ్బుతో. దే ఆర్ డిటోరియేటింగ్ ఫాస్ట్, తొందరగా క్షీణించిపోతుంది వాళ్ళ ఆరోగ్యం, న్యూమోనియా ఫాస్ట్గా డెవలప్ అయిపోతుంది వీళ్ళలో. 2, పనికిరాని ధైర్యం, మొండితనం. నెగిటివ్ వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు తిరిగేయటం, జ్వరం వచ్చినా ఆయాసం వచ్చినా అబ్బాయి నాకు నిన్న నెగిటివ్ వచ్చింది కాబట్టి నేనేం చేయించుకోక్కర్లా కాదు. దయచేసి ఏ మాత్రం లక్షణాలు కనపడినా మీ పాజిటివ్ నెగిటివ్తో సంబంధం లేదు, డాక్టర్ని సంప్రదించండి. ఎవరు బాగా కోలుకుంటున్నారంటే ఎవరైతే ముందుగా హాస్పిటల్కి వచ్చి ప్రివెంటివ్గా బార్డర్ లైన్లో ఉన్నప్పుడు వస్తున్నారో వాళ్ళే కోలుకుంటున్నారు. తప్పు ఎవరు చేస్తున్నారంటే పూర్తిగా ఆయాసం వచ్చేసేదాకా ఆసుపత్రి వంక చూడకుండా అప్పుడు సిటీ స్కాన్లు పట్టుకొని అప్పుడు పరిగెత్తుకొచ్చిన వాళ్ళకి ఫస్ట్ బెడ్ అలాట్ చేయడం కష్టమైపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ బార్డర్ లైన్ పేషెంట్లు కొంతమంది, నా హాస్పిటల్లో ఇప్పుడు 60 మందిని ట్రీట్ చేస్తున్నాం, 60 మందిలో ఖచ్చితంగా 10% మంది ఐసీయూకి వెళ్ళిపోతున్నారు. వీ హ్యావ్ స్టాటిస్టిక్స్. 30% మంది ఎవరైతే ఆక్సిజన్ మీద ఉంటున్నారో వాళ్ళ 30% మందికి ఐసీయూ అవసరం అవుతుంది. సో వీళ్ళు ఎలా క్లియర్ అయ్యేటప్పటికి కింద ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్స్కలేట్ అయిపోతున్నారు. మనం సడన్గా ఆయాసంతో వచ్చి ఐసీయూ బెడ్ కావాలంటే ఈరోజు రాజమండ్రిలో కాదు, ప్రపంచంలో ఎక్కడ దొరకదు, ఏర్పాటు చేయలేరు. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకుని లక్షణాలు కనపడిన వెంటనే దగ్గు, జలుబు, ఆయాసం లెవెల్లోనే పూర్తిగా టెస్టులు చేయించుకుని హోమ్ క్వారంటైన్లో ఉండండి, హాస్పిటల్లో ఉండక్కర్లేదు. బట్ డాక్టర్తో టచ్లో ఉండండి. మీకు ఎంత ఉంది న్యూమోనియా వాళ్ళు ముందు చూసి ధైర్యంగా చెప్తారు. కాబట్టి వర్రీ అవ్వకుండా అవసరమైనప్పుడు అప్పుడు మీకు టైం దొరుకుద్దు, 2-3 రోజులు టైం దొరుకుద్ది టు గెట్ ఎ బెడ్ ఇన్ ద హాస్పిటల్. అంతేగాని పూర్తిగా ఆయాసం వచ్చేసిన తర్వాత బెడ్ కోసం పరుగులు పెడితే ఎవరు వచ్చినా బెడ్లు ఇవ్వలేని పరిస్థితి. నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నాం, అంతే, ఏం చేయలేమండి. నాకు 60 బెడ్లు ఉంటే రోజుకి ఎన్నో కాల్స్, ఎంతోమంది పేషెంట్స్, ఇంపాసిబుల్ టు సర్వ్, మ్యాన్ పవర్ లేదు. సో మాకు వచ్చిన 68% స్టాఫ్లో ఈరోజు 10% మళ్ళీ ఇన్ఫెక్ట్ అయిపోతే 10% భయపడి పారిపోతే వీఆర్ వర్కింగ్ విత్ 50% స్టాఫ్ ఆర్ 40% స్టాఫ్. సో ఇది ఇంకా ప్రెషరైజ్ చేసి ఇంకా బెడ్లు ఇచ్చేయండి అంటే ద క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్, అంటే జెన్యున్గా రికవర్ అవ్వాల్సిన కూడా పోతాం. సో వాట్ ఎవర్ లిమిటెడ్ రిసోర్సెస్తో మనకున్న దాంతో వాట్ ఎవర్ పాసిబుల్ వీఆర్ డూయింగ్. సార్, ఇప్పుడు ఉన్న స్టాఫ్లో ఇప్పుడు మీరు చెప్పారు 60% మిగిలారు అని. 60%లోనే మళ్ళీ మిగిలిన వాళ్ళలో కూడా, ఇప్పుడు ఉన్న వాళ్ళలో కూడా మళ్ళీ కొందరు ఎఫెక్ట్ అయ్యారని చెప్పారు. సో 5-6 మీ దగ్గర ఇప్పుడు పాజిటివ్లో ఉండి కూడా విధి నిర్వహణలో ఉన్నవాళ్ళు ఉన్నారు. విధి నిర్వహణలో ఉంటాం కదండి. ఐసోలేట్ ఈరోజు మా స్టాఫ్ 10% ఇన్ఫెక్ట్ అయ్యారు అన్నారు. ఈరోజు ఒక అబ్బాయి మా స్టాఫ్ ఇన్ఫెక్ట్ అయ్యాడు. ఇన్ఫెక్ట్ అయిందంటే పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేసి, బాబు ఒరే పాజిటివ్ వచ్చింది నీకు, మరి ఐసోలేట్ అవ్వమన్నారు. ఆ కుర్రాడు నాకు ఫోన్ చేసి, సార్ రాత్రి మనకు ఐసీయూలో ప్రాబ్లం అయిందంట, సరిపోలేదు మనకి మనుషులు, నేను పాజిటివ్ వచ్చాను సార్, నాకు పెద్దగా ఏమీ లేవు, నన్ను ఐసీయూలో పోస్ట్ చేయండి, నేను వచ్చి పని చేస్తాను అన్నాడు. వీళ్ళకి సొసైటీ ఏమి ఇవ్వగలదండి ఇలాంటి వాళ్ళకి? దట్ ఈస్ ద స్పిరిట్ మై స్టాఫ్ ఈజ్ షోయింగ్.
అండ్ ఓన్లీ విత్ పీపుల్ లైక్ దట్ వీఆర్ ఏబుల్ టు వర్క్. మీరు కోవిడ్ హాస్పిటల్స్లో డాక్టర్స్ రోలు ఎంత ఉందో దానికి డబల్ రోల్ నర్సింగ్ స్టాఫ్ది, ఎంఎన్ఓస్ది, వీళ్ళదే ఉంది. మీ అందరికీ అపీల్ చేస్తున్నాను, చాలామంది సోషల్ మీడియాలో చాలా రకాల పోస్టులు, చాలా సేవలు చేస్తామని పెడుతున్నారు. మీరు నిజంగా ధైర్యం ఉంటే, నిజంగా సేవ చేయాలని ఉంటే, మీరు కోవిడ్ పాజిటివ్ వచ్చి రికవర్ అయి ఉంటే ప్లీజ్ అప్రోచ్ అవర్ హాస్పిటల్స్. దెర్ ఈజ్ సో మచ్ వర్క్ మీరు చేయొచ్చు. మీకు 3 నెలల దాకా యాంటీబాడీస్ ఉంటాయి, యుల్ నెవర్ గెట్ ఇన్ఫెక్టెడ్. బోల్డ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్, బోల్డ్ ఫుడ్ సప్లై, లేకపోతే బోల్డ్ రకాల సర్వీసులు చేయొచ్చు. దయచేసి ఎవరైనా వాలంటీర్ చేయగలం అలాగంటే దయచేసి సాయి హాస్పిటల్ నా నెంబర్కి అప్రోచ్ అవ్వండి, మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. వీ విల్ గివ్ యూ 100% ప్రొటెక్షన్, వీ విల్ గివ్ యూ 100% PPE అండ్ అదర్ థింగ్స్. వీ విల్ టీచ్ యూ ప్రోటోకాల్స్, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. వచ్చి సర్వీస్ చేయండి, ఎక్కువ మందిని బతికించవచ్చు. అంతేగాని సోషల్ మీడియాలో ఊరికే ఎవడో ఏదో చేయట్లేదు, అక్కడెక్కడో క్వారంటైన్ హౌస్లో బాత్రూములు కడగట్లేదంట, ఎవరికి అడుగుతారు మీరు? ఎవరికి మీ ప్రాణాలు లాంటివి అందరివి. అందరూ డబ్బుల కోసం పనిచేస్తారా? పనిచేసేవాళ్ళు ఎవరో డబ్బుల కోసం పనిచేయట్లా, నేను చెప్తున్నాను. వీళ్ళందరూ పనిచేసేది ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ కాబట్టి పనిచేస్తున్నారు. సో సోషల్ మీడియాలో దయచేసి ఇలాంటి పోస్టులు పెట్టి పనిచేసే వాళ్ళని డిమారలైజ్ చేసేయకండి. అక్కడెక్కడో ఆక్సిజన్ లేకుండా ఇలాగైపోయాడంట, అలాగైపోయాడంట. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఇప్పుడున్న నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్కి, నెంబర్ ఆఫ్ పేషెంట్స్కి పర్ఫెక్ట్ కేర్ అండ్ పర్ఫెక్ట్ బెడ్స్ ప్రొవైడ్ చేయడం ఇంపాసిబుల్. సో చేసేవాళ్ళని చంపేమాకండి. ఎనీబడి వాంట్ టు రియల్లీ డూ ఏ సోషల్ సర్వీస్, మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. పాజిటివ్ అయి రికవర్ అయిన వాళ్ళు, బోల్డ్ మ్యాన్ పవర్ అండ్ రియల్లీ మన జెన్యూన్లీ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వెరీ ప్రాక్టికల్ అండి. అసలు పాపం వాళ్ళు 24 గంటల ఫోన్లో మేము ఎవరం ఫోన్ చేసిన వాళ్ళు దేర్ డూయింగ్. పేషెంట్ ఎలా ఉన్నంటే ఎక్కడో చోట బెడ్ కోసం ప్రయత్నిస్తున్నారు అందరూ. బట్ ప్రాక్టికల్గా ఇప్పుడున్నది నిస్సహాయమైన పరిస్థితిలో ఉన్నాం. నెక్స్ట్ 15 రోజులు ఇలాగే ఉండబోతున్నాయి. కాబట్టి దయచేసి పని చేసేవాళ్ళని చంపేమాకండి, పని చేసేవాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎర్రర్స్, మిస్టేక్స్, ల్యాప్సెస్, ఇప్పుడు ఏసీలు ఆగిపోతున్నాయి హాస్పిటల్లో, ఒక ఏసీ మెకానిక్ని రమ్మని బాగు చేయడానికి రావట్లా. సో ఎవ్రీవేర్ దెర్ ఇస్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్ని ఊరికే సోషల్ మీడియాలో పెట్టి పెద్దది చేసేసి ఇది ఏదో జరిగిపోతుంది. మీరు ఏమైనా సాయం చేయగలిగితే ఈ సెంటర్స్కి వెళ్ళి పనిచేయండి. దట్ ఈస్ ద ప్రజెంట్ పరిస్థితి. అది డాక్టర్ గారు మళ్ళీ వద్దాం. మీకు ఎన్ని రోజులు పట్టింది మీకు పాజిటివ్ నుంచి నెగిటివ్ రావడానికి? ఈ మధ్యలో మీ ఎక్స్పీరియన్స్ ఏమిటి? ఈ వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమిటి? పాజిటివ్ నుంచి ఇందులో రకరకాల స్ట్రెయిన్స్ ఉన్నాయండి. డిపెండ్సింగ్ ఆన్ ద స్ట్రెయిన్ రకరకాలుగా ప్రజెంట్ అవుద్ది. మాకు వచ్చింది ఓన్లీ బాడీ పెయిన్స్ అండ్ వీక్నెస్ అంతే. ఆ స్ట్రెయిన్ విపరీతంగా తల బరువుగా ఉంటుంది. నాకు ఇన్ఫెక్ట్ అయిన 4వ రోజుకి సిమ్టమ్స్ని గుర్తించాం, ఏంటి తేడాగా ఉంది అని. టెస్ట్ చేయించాం, పాజిటివ్ వచ్చింది, ఐసోలేట్ అయ్యాం. ఫస్ట్ 3 days we were not having so much of stress and all. ముందు మా స్టాఫ్కి చెప్పుకున్నాం, భయపడకండి అని అన్నీ చెప్పాం. 3rd, 4th, 5th day we had lot of stress because severe weakness అంతా. By 7th day we were free. I think by 14th day we started working to motivate our staff. వచ్చి మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. ఎనీహౌ ఇట్ ఈస్ ఎ కోవిడ్ పాజిటివ్ హాస్పిటల్. బట్ టెస్ట్ 21st day చేయించుకున్నాం, దెన్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ నెగిటివ్. ఓకే, సో యూజువల్గా ఎవరికైనా సరే రిపీట్ టెస్ట్ 21 days ఆగటం బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. బట్ 14 daysకి యూ విల్ బి నెగిటివ్ యూజువల్గా, నార్మల్ సినారియో. అండ్ పీపుల్ బిలో 40 దే ఆర్ రికవరింగ్ వెరీ వెల్. అబౌవ్ 40 యూ హ్యావ్ టు బీ లిటిల్ కేర్ఫుల్, వాచ్ఫుల్గా ఉండాలి. వయసుతో నిమిత్తం లేకుండా ప్యానిక్ అయిన వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయని చెప్తున్నారు. అదే అండి, ప్యానిక్ అంటే సుఖం వాళ్ళ పర్సనల్ ప్యానిక్. 2, ఒక్కసారి బ్రెత్లెస్నెస్ స్టేజ్కి వచ్చేసాక నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ దొరకదేమో అనే భయం ఎక్కువ. ఆ భయంతో ఎక్కువ మంది కొలాప్స్ అయిపోతున్నారు. బట్ ఇన్ఎవిటబుల్ అండి ఆ భయం. మనం ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ టాలరెన్స్ లెవెల్ ఒకలా ఉంటుంది. సో దాన్ని మనం ఇప్పుడు అదే చెప్తున్నా, మీరు వాలంటీర్స్ లాంటి వాళ్ళు వచ్చి లోపలికి నాకు వచ్చింది, నాకు తగ్గిపోయిందయ్యా, భయపడకండి అంటే ఎంత ధైర్యంగా ఉంటుంది వాళ్ళకి, పేషెంట్స్కి. దట్ ఈస్ ద మోరల్ దట్ వీ వాంట్ ఫ్రమ్ ద సొసైటీ.
బట్ దే ఆర్ నాట్ డూయింగ్. మోస్ట్ ఆఫ్ దెమ్ బయట కూర్చుని అక్కడ అందులో బాత్రూములు కడిగేవాళ్ళు లేదు, ఇది లేదు, ఈ వాసన వచ్చేస్తున్నాయి, ఈ వాసన వచ్చేస్తున్నాయి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అందరూ మళ్ళాంటి వాళ్ళే కదా, ఎంతమంది వస్తున్నారు వర్క్కి? సో డిమోరలైజ్ చేయకండి. సొసైటీ ఈజ్ కిల్లింగ్ ఆఫ్ ద పీపుల్. సో దే హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ దే హ్యావ్ టు మోరలైజ్ దెమ్. ఏం కాదు, మాకు తగ్గిపోయింది, మీకు తగ్గిపోద్ది, నథింగ్ ఈజ్ దేర్. అప్పుడు రియల్ నర్సింగ్ స్టాఫ్ క్రిటికల్ ఏరియాస్లో పెట్టుకోవచ్చు. మేము రూమ్లో అబ్జర్వేషన్ పేషెంట్స్కి తక్కువ ఆక్సిజన్ వెళ్ళి ఆక్సిజన్ చూడటమే, పెద్ద విపరీతమైన ట్రీట్మెంట్ ఏమీ లేదు హాస్పిటల్లో. ఆ మందులు ఇస్తాం అండ్ ఆ శాచురేషన్ 4 గంటలకు ఒకసారి చూడటం. సో ఈ స్టాఫ్ కానీ సోషల్ సపోర్ట్ వస్తే, మాకు వాలంటీర్స్ నుంచి, సోషల్ ఆర్గనైజేషన్ నుంచి, వాళ్ళ దగ్గర నుంచి మాకు ఈ రకమైన సపోర్ట్ వస్తే క్వాలిఫైడ్ స్టాఫ్ క్రిటికల్ పేషెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఇంకా కాస్త మందికి పెంచవచ్చు, ఇంకొక 6 క్రిటికల్ కేర్ బెడ్స్ పెంచవచ్చు నిజంగా అలా స్టాఫ్ వస్తే. సరే, ఇంకోటి డాక్టర్ గారు, ఈ పాజిటివ్ వచ్చి తగ్గిన తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చిన వాళ్ళది ప్లాస్మా థెరపీకి పనికొస్తుంది. ఇది ప్లాస్మా అనేది ఇది కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయని చెప్తున్నారు ప్రతి చోట. మన దగ్గర ఎందుకు? ఇది చాలా కొత్త డిజీజ్ అండి. ఎస్టాబ్లిష్డ్ ప్రూవెన్ పేపర్స్ ఇంకా ప్లాస్మా థెరపీ మీద 100% లేవు. అంత డ్రమాటికల్ రిజల్ట్స్ వచ్చేస్తున్నట్టుగా ఏమీ లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామిడెసివిర్ అనే ఇంజెక్షన్కి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఎస్టాబ్లిష్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఈజ్ నో ఎస్టాబ్లిష్డ్. స్టీరాయిడ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు స్టెరాయిడ్స్ విషయంలో రైట్ ఉంది, అసలు అనుమానం వచ్చినప్పటి నుంచి కూడా వేసుకోకూడదు, వాడచ్చు అని చెప్తున్నారు. దేర్ ఆర్ వెరీ క్లియర్ కట్ పేపర్స్ షోయింగ్ ఆక్సిజన్ డిపెండెన్సీ రాకముందు స్టెరాయిడ్స్ వాడి తర్వాత ఆక్సిజన్ డిపెండెన్సీకి వెళ్ళిన వాళ్ళలో స్టెరాయిడ్ వాడిన వాళ్ళ అవుట్కమ్స్ దే ఆర్ వెరీ పూర్ కంపేర్డ్ టు పీపుల్ హూ డిడ్ నాట్ యూజ్ అన్నెసరీ స్టెరాయిడ్ బిఫోర్ ఆక్సిజన్ డిపెండెన్సీ. ఆక్సిజన్ అవసరం లేనప్పుడు స్టెరాయిడ్ వాడిన వాళ్ళలో ఆక్సిజన్ అవసరమైన తర్వాత స్టెరాయిడ్ పూర్తిగా ఇచ్చినప్పుడు కోలుకునే వారి శాతం తక్కువ. ఎవరైతే అన్నెసరీగా వాడలేదో ఆక్సిజన్ డిపెండెన్సీ రానంత వరకు స్టెరాయిడ్ వాడటం తప్పు తప్పు తప్పు. డాక్టర్ గారు విజయ్ కుమార్ గారు అనుభవంతో కోవిడ్ డెసిగ్నేటెడ్ హాస్పిటల్ నడుపుతున్న ఆ నిర్వహణ సామర్థ్యంతో తీసుకున్న అధ్యయన ఫలితాలతో చెప్తున్నారు. ఇప్పుడు ఈరోజు కొంత ప్రచారం జరిగినట్టుగా అమెరికా నుంచి మన తెలుగు వాళ్ళు ఇద్దరు డాక్టర్లు చెప్పినట్టుగా ఎవరైనా సరే ఇళ్లలో కూడా ఉండి స్టెరాయిడ్స్ వాడచ్చు అని చెప్తున్నారు. డాక్టర్ గారు చెప్తున్నారు, పొరపాటును కూడా మీరు స్టెరాయిడ్స్ వాడకండి. స్టెరాయిడ్ అసలు మామూలుగా ఉండే పేషెంట్లకే డాక్టర్లు 1-10 సార్లు ఆలోచించిస్తారు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నది. అటువంటిది స్టెరాయిడ్స్ ఎక్కడో వాడేస్తున్నాము, అక్కడ చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి, మేము చూసాము అని చెప్తున్నారు. మన కండిషన్స్ వరకు మనం మాట్లాడుకోగలిగితే విజయ్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, స్టెరాయిడ్స్ విచ్చలవిడిగా వాడకండి. అది కూడా ఒకవేళ మీరు మొదలు పెడితే రేపు పొద్దున మీకు ఆక్సిజన్ డిపెండెన్సీ కనుక వస్తే చాలా ఇబ్బందుల్లో పడిపోతారు. ఆక్సిజన్ డిపెండెన్సీ నుంచి కూడా మళ్ళీ బయటపడలేని స్థితి వస్తుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అందుచేత విస్తృతమైన ప్రచార సాధనాల్లో, ప్రసార సాధనాల్లో వచ్చిన మాటలు అవి చూసి మీరు ఖచ్చితంగా స్టెరాయిడ్స్ జోలికి వెళ్ళకండి. అంతే కదా డాక్టర్ గారు? 100% అండి. అది ఒకసారి మీరు కూడా స్పష్టంగా మరొకసారి చెప్పండి. చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీరు చూసుంటారు, ఇవాళ మనకి తెలుగులో చాలా విస్తృతమైన సర్క్యులేషన్ ఉన్న పత్రికలో ఇవాళ ఇంటర్వ్యూ వచ్చింది స్టెరాయిడ్స్. నేను చూసి ఆశ్చర్యపోయాను. అందు గురించి ఈ విషయం అబ్సల్యూట్లీ నోండి. NIJM అనేది చాలా స్టాండర్డ్ జర్నల్. దాంట్లో క్లియర్ కట్ ఎస్టాబ్లిష్డ్ పేపర్స్ వచ్చినాయి. ఆక్సిజన్ డిపెండెన్సీ లేకుండా స్టెరాయిడ్ వాడటం అనేది ఏ విధంగానూ ఉపయోగకరం కాదు కదా, నష్టం కూడా. ఓకే, అండ్ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఒక సంఘటన చెప్తాను. మా హాస్పిటల్లో ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యారు. రికవరీ స్టేజ్లో కొంచెం ఉన్నాడు, బట్ హీ వాజ్ క్రిటికల్. ICUలో హై ఫ్లో ఆక్సిజన్, HFNO. మీరు అందరూ అనుకుంటున్నట్టు అందరూ వెంటిలేటర్ కావాలి. ద రోల్ ఆఫ్ వెంటిలేటర్ ఈజ్ వెరీ మచ్ లిమిటెడ్ ఇన్ దిస్ ట్రీట్మెంట్, వెరీ లిమిటెడ్. హై ఫ్లో ఆక్సిజన్ మెషిన్స్ ఆర్ మోర్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. సో ఒక పేషెంట్ HFNO మీద ఉన్నాడు. ప్రాబబ్లీ ఈజ్ ఎ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పేషెంట్, మాకు తెలియదు. సడన్గా మొన్న రాత్రి 11 గంటలకి పుట్ ఏ కాన్ఫరెన్స్ కాల్ విత్ మై క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, ఏ టీమ్ ఫ్రమ్ అపోలో, ఏ టీమ్ ఫ్రమ్ కిమ్స్. కాన్ఫరెన్స్ కాల్లో పెట్టాడు, మాట్లాడాలి పేషెంట్ గురించి. మేము వీ వాంట్ టు షిఫ్ట్ ద పేషెంట్ని హైదరాబాద్ తీసుకెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. సో క్రిటికల్ కేర్లో డాక్టర్ గారు చెప్పారు తీసుకెళ్ళండి, అయితే నో ప్రాబ్లం, ఈజ్ ఇలా ఉన్నాడు. దెన్ దే స్టార్టెడ్ డిస్కసింగ్. ఆ టీం అడుగుతారు ఎలా ఉన్నారు పేషెంట్, ఏంటి మీరు ఏం చేస్తున్నారు, ఏం మందులు ఇచ్చారు, ఏం పెడుతున్నారు అంతా చెప్పారు.
ఆ డిస్కషన్ అయిపోయింది. ఆ 2 టీమ్స్ డిస్కనెక్ట్ అయిన తర్వాత కనెక్ట్ చేసిన ఆయన, సార్ నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే, నెక్స్ట్ లెవెల్ ఇది, ఒకవేళ ఇది హెచ్ఎఫ్ఎన్ఓ లేకపోతే ప్రోన్ వెంటిలేషన్ చేస్తాము, ఇది నెక్స్ట్ ఇది రెడీగా ఉంది అని చెప్పారు. సో ఆయన ఫోన్ పెట్టిన తర్వాత, డాక్టర్ గారు మీరు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఒక పర్టికులర్ ఇంజెక్షన్ అర్జెంటుగా మీరు ఇచ్చేయాలి, మేము తెచ్చేస్తున్నాం, అది మీకు అక్కడ దొరకట్లేదు అనుకుంటా అంటే, అవర్ స్పెషలిస్ట్ టోల్డ్ దిస్ ఇంజెక్షన్ ఈజ్ నాట్ ఇండికేటెడ్ రైట్ నౌ ఫర్ దిస్ పేషెంట్, ఐ విల్ నాట్ గివ్, మీరు తెచ్చినా కూడా దానికి ఉండే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము ఇవ్వము, మీరు అక్కడే ఉంచుకోండి, బట్ పేషెంట్ కావాలితే తీసుకెళ్ళండి. అంతా అయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఏం డాక్టర్ గారు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, మా వాళ్ళు అందరూ బయట ఉండి, అంటే కోవిడ్ హాస్పిటల్ లోపలికి ఎవరు రాలేరు, భయపడిపోయి మమ్మల్ని ఇది చేశారు, వాళ్ళ ప్రెషర్ దృష్ట్యా ఇంక నేను షిఫ్ట్ చేస్తున్నాను, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ద వే యు ఆర్ ట్రీటింగ్. పొద్దున్న అంబులెన్స్ రాలా, మళ్ళీ ఆయనే ఫోన్ చేశాడు హైదరాబాద్ నుంచి, డాక్టర్ గారు మేము ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఏం చేస్తారని అడిగితే, మీరు చెప్పిన దాని మీద మాకు ఇక్కడ ఇంకేమీ కనపడలేదు, సో ప్లీజ్ కంటిన్యూ విత్ ద ట్రీట్మెంట్ దేర్, వీఆర్ లీవింగ్ ద పేషెంట్ దేర్. సో దట్ ఈస్ ద స్టాండర్డ్ అండ్ క్వాలిటీ అండ్ ద స్టాండర్డ్ ప్రోటోకాల్స్ వీఆర్ ఫాలోయింగ్. ఇప్పుడు ఆ పేషెంట్ పరిస్థితి ఏంటంటే, ఈజ్ వండర్ఫుల్లీ రికవరింగ్, ఈజ్ డూయింగ్ వెరీ వెల్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ద నేమ్ ఆఫ్ ద పేషెంట్, ఈజ్ డూయింగ్ వెరీ వెల్ అండ్ ద ఫ్యామిలీ ఈజ్ ఆల్సో నో కాన్ఫిడెంట్. ఓకే, బట్ వీఆర్ టెల్లింగ్ క్లియర్లీ, అండ్ మేము మ్యాజిక్లు ఏం చేయట్లా, వాట్ ఎవర్ ఈజ్ ద ప్రోటోకాల్ కరెక్ట్లీ డెసిగ్నేటెడ్ ఏంటి అది మాత్రమే చేయగలుగుతున్నాం. తొందరపడేవేవో అందుబాటులో ఉన్నాయి కదా అని చెప్పి అది ప్రోటోకాల్స్ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. ఎప్పుడు ఏది ఇవ్వాలి, ఏం చేయాలి, ఎప్పుడు వెంటిలేటర్ పెట్టాలి, ఎప్పుడు హెచ్ఎఫ్ఎన్ మిషన్ పెట్టాలి, ఎంత శాతం ఉంటే జస్ట్ ఫాలోయింగ్ దోస్ రూల్స్ అంతే. అండ్ ద రిజల్ట్స్ ఆర్ గుడ్ అండ్ వీఆర్ ఏబుల్ టు గివ్. బట్ మేమందరినీ చేతులు జోడించి ప్రార్థిస్తుంది ఒకటే, నర్సులను అది డిమోరలైజ్ చేయకండి, నువ్వు హాస్పిటల్లో పనిచేస్తున్నావు, నువ్వు ఇక్కడికి రాకు, అక్కడికి రాకు, మాకు వచ్చేస్తుంది అని. అందరికీ వస్తుంది. అమితాబ్ బచ్చన్ లాంటి ఆయన బోల్డ్ ప్రొటెక్షన్లో ఉన్న ఆయనకే కరోనా వచ్చింది, మనం ఇంట్లో దాక్కున్నా ఏదో చేసేసాము అంటే కాదు. ఇట్ ఈస్ ఫేట్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ దట్. సోషల్ డిస్టెన్స్, మాస్క్, ఈ రెండే కాపాడతాయి, ఇంకేమీ కాపాడవు. అండ్ తొందరగా మేలుకోవటం, లక్షణాలు కనపడినప్పుడు మోసం చేసుకోకుండా, వల్ల నాకు మామూలు జ్వరమే, ఈ కాలంలో ప్రతిసారి నాకు గొంతు నొప్పి వస్తుంది, ఈ పాటి ఆయాసం నాకు ముందే ఉండేది అని లాస్ట్ స్టేజ్లో హాస్పిటల్ని అప్రోచ్ అయితే మాత్రం ఎవరో కాపాడలేరండి. నిస్సహాయం అండి, మా కళ్ళ ముందు జరిగిపోతుంది, మాకు తెలుస్తుంది, ఏమీ చేయలేము, ఇంకొక బెడ్ ఇవ్వలేము. అండ్ హాస్పిటల్స్ ఆర్ టేకింగ్ సో మచ్ ప్రెషర్. ఇప్పుడు మన రికవరీ రేట్ ఎట్లా ఉందండి? రిజల్ట్స్ ఇట్ ఈస్ హార్డ్లీ 1 month. అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 65 years, సివియర్ కోవిడ్స్ విత్ ఏవైనా ఉంటే కోమార్బిడ్స్, వీ కెనాట్ సేవ్ దెమ్. ఆల్మోస్ట్ దే ఆర్ సీరియస్ హార్ట్ ప్రాబ్లమ్ విత్ కోవిడ్, వీ కెనాట్ సేవ్ దెమ్. వీ హ్యాడ్ బ్యాడ్ రిజల్ట్స్ ఆల్రెడీ. యంగ్ పీపుల్ దే ఆర్ పుల్లింగ్ అవుట్ వెరీ నైస్లీ, 45-50 దాకా బాగా, 55 అండ్ అబౌవ్ బార్డర్ లైన్. మోస్ట్ ఆఫ్ దెమ్ మేము వీఆర్ ఏబుల్ టు పుల్ దెమ్ అవుట్. బట్ మీరు ఏ టైంలో హాస్పిటల్ని అప్రోచ్ అవుతారనేది మోర్ ఇంపార్టెంట్. ప్లీజ్ అప్రోచ్ హాస్పిటల్స్ లిటిల్ ఎర్లీ. ఆయాసపడిపోయే స్టేజ్, ఆక్సిజన్ అందరి స్టేజ్లో వస్తే మిరకిల్స్ చేయలేము, చేయడానికి బెడ్స్ ఉండవు. ఆల్రెడీ ఆ బెడ్లు ఎవరో ఆక్యుపై చేసి ఆ బెడ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళని డిస్కనెక్ట్ చేసి మనకు పెట్టలేం. సో అదొక్కటే మోర్ ఇంపార్టెంట్. కొంచెం సైంటిఫిక్గా, కొంచెం కామన్ సెన్స్తో, కొంచెం మనకి లక్షణాలు కనపడినప్పుడు టెస్ట్ చేయించుకుని డాక్టర్ కనపడి హోమ్ ఐసోలేషన్లో ఉండండి, టచ్లో ఉండండి వాళ్ళతో, అప్పుడు యూ కెన్ గెట్ ఎ ప్రాపర్ ట్రీట్మెంట్. అది ఇది ఇంతవరకు బాగానే ఉంది డాక్టర్ గారు. ఇప్పుడు జనరల్గా ఎలా వస్తుందంటే, మధ్యతరగతి మెంటాలిటీతో ఎలా ఉంటుందంటే, డాక్టర్ గారికి వచ్చింది, డాక్టర్ గారిని ఇలా చూపించాము, చాలా 15 రోజులు ఇలా ఉండి ఇది చేసి మళ్ళీ చేశారు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, వైద్యం ఉంది కాబట్టి ఆయన రికవర్ అయ్యాడు, ధైర్యం ఉంది. మాలాంటి వాడి పరిస్థితి ఏంటి? మధ్యతరగతి అంటే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, అంటే ఆలోచన కూడా, మనస్తత్వం కూడా మధ్యతరగతి మనస్తత్వం ఉండి, వాడి స్థితి కూడా మధ్యతరగతి ఉన్నవాడికి మనం ఇచ్చే సలహా ఏంటి? మొట్టమొదటిది ఏంటంటే అండి, అసలు మీరు నోటీస్ చేశారో లేదో, కరోనా వచ్చిన తర్వాత డబ్బుకి, తరగతికి, స్థాయికి వాల్యూ పోయింది. ప్రాణం ఉందా లేదా, ప్రాణం కాపాడుకోగలం లేదా, మీరు నోటీస్ చేశారో లేదో, మేము నోటీస్ చేసాం చాలా క్లియర్. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఉంది కాబట్టి అవకాశం, ఏమీ భయం లేదు వాళ్ళకి అని అనుకోదు. మీకు సగమే తెలుసు, డాక్టర్లకు జబ్బు గురించి చాలా ఎక్కువ తెలుసు, మీకన్నా ఎక్కువ భయాలు వస్తాయి వాళ్ళకి, ఇది జరుగుద్దేమో అది జరుగుద్దేమో అని. బట్ అది మనిషికి మారిపోద్ది భయం ఎంత అనేది. నెక్స్ట్
ట్రీట్మెంటు ఉందా లేదా అంటే ఈరోజు నేను ఏం చెప్పాను మా హాస్పిటల్లో దేర్ ఆర్ 60 పేషెంట్స్. ఓకే, సర్ప్రైజింగ్లీ మీకు తెలవలసింది ఏంటంటే ఇందులో హౌ మచ్ ద గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్. 35 పేషెంట్స్ ఆర్ అండర్ ఆరోగ్యశ్రీ, ఓన్లీ 20 పేషెంట్స్ ఆర్ 26 పేషెంట్స్ ఆర్ అండర్ అదర్ కేటగిరీస్. సో 2 కేటగిరీస్లో కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ బెడ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్స్ ఉన్నాయి, చాలా కోవిడ్ హాస్పిటల్స్లో బెడ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ బెడ్ అనేది ప్రాబ్లం ఏంటంటే మన పర్సంటేజ్ ఆఫ్ ఇన్వాల్వ్డ్ ఎక్కువ. 2, బెడ్ దొరికిన వాళ్ళు బయటికి పంపించడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. నీకు బాగుందిరా వెళ్ళిపోమంటే ఆయాసం వచ్చేస్తుందండి నాకు ఇంకా 2 రోజులు ఉంటానండి. ఫియర్ సైకోసిస్, వెళ్ళిపోతే మళ్ళీ బెడ్ దొరకదేమో. సో ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత అసలు స్థాయి భేదం ఏమీ లేదండి. బెడ్ ఎవరికైనా ఒకలాగే దొరుకుతుంది. నువ్వు డబ్బులు ఉన్నాయా లేదా దాంతో సంబంధం లేదు. దర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ డ్యామ్ రిచ్, దే కెన్ త్రో మనీ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ బికాజ్ దేర్ నో బెడ్స్ లేవు. ఓకే, కాబట్టి ఆ భేదం ఏమీ లేదు. కాబట్టి ఒకటే అందరికి ఫాలో అవ్వాల్సింది ఏంటంటే లక్షణాలు ఎర్లీగా ఉన్నప్పుడు టెస్ట్ చేయించుకుని కనపడి జస్ట్ ఒక ఛాతీకి ఎక్స్రే, ఒక సిటీ స్కాన్, మిగతా టెస్ట్లో నెగిటివ్ వచ్చింది కదా అని బలాదూరు తిరగకుండా ఉండటం. ఈ 2 ఖర్చుతో కూడినవి కాదు, ఇవి కామన్ సెన్స్. అది పాటించిన వాళ్ళకే ఇబ్బందిలో పడతారు, పాటించిన వాళ్ళు అందరూ సేఫ్గా ఉంటారు. డబ్బుతో కానీ దీంతో కానీ సంబంధం లేదండి దానికి. డాక్టర్ గారు చెప్తున్నారు మనం ఎంత ఆలోచనతో ఉంటే అంత మంచి జరుగుతుంది, ఎంత ఆలోచన రహితంగా, లేకపోతే బలాదూర్ అనే మాట చక్కగా వాడారు. బలాదూరుగా తిరుగుదాం, పర్వాలేదు నాకేం పర్వాలేదు అని అనుకున్నా సరే కూడా ఇబ్బంది పెడుతుంది. అన్నింటికీ మించి ఒకసారి లక్షణాలు కనిపించే రాగానే నెగ్లెక్ట్ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా, నాకేం కాదులే అనుకోకుండా వెంటనే కనుక హోమ్ ఐసోలేషన్లోనే ఉండి టచ్లో ఉండి ట్రీట్మెంట్ మొదలుపెట్టుకుంటే నువ్వు 5-6 రోజుల్లోనే నార్మల్సీకి వచ్చేస్తావు, ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. కానీ ఒక 14 రోజులు ఐసోలేషన్లో ఉంటే నువ్వు పూర్తిగా టెస్ట్ కూడా అక్కర్లేకుండా నువ్వు నెగిటివ్. మోర్ ఇంపార్టెంట్, ఐసోలేషన్లో ఉన్నప్పుడు రోజుకి 3 సార్లు ఖచ్చితంగా ఆక్సిజన్ సాచురేషన్ చూసుకోండి. అది మోర్ వెరీ ఇంపార్టెంట్. ఈ జబ్బులో హ్యాపీ హైపాక్సియా అని ఒక లక్షణం ఉంది, అంటే గాలి అందకపోయినా తెలవకపోవటం. సో ఈ మిషన్ పెట్టుకుని రోజుకి 3 సార్లు ఖచ్చితంగా ఇది చూసుకోండి. సరే, ఈ మిషన్ అంటే ఈ చైనా మిషన్లు తప్పు చూపిస్తున్నాయని అది కూడా వచ్చింది. మిషన్ ఎర్రర్ ప్రతి చోట ఉంటుంది. అది ముందు టెస్ట్ చేసుకుంటే పెద్ద కష్టమైంది కాదు, 2-3 చూసుకుంటే కరెక్ట్గా పనిచేస్తుందో లేదో తెలుస్తుంది. సో మిషన్ పెట్టి చూసుకోవడం. అవైలబిలిటీ ఉందండి ఆక్సిమీటర్లు? చాలా మార్కెట్లో బాగానే అవైలబుల్గా ఉన్నాయండి. రెగ్యులర్గా ఏమైనా కొంచెం పెరిగి ఉండొచ్చు కాస్ట్లో, కానీ దే ఆర్ అవైలబుల్. ఆక్సిజన్ శాతం 93కి తగ్గితే మాత్రం ఇట్ ఈస్ డేంజరస్. ఓకే, బాగా ఒబేస్గా ఉన్న వాళ్ళలో కొంచెం తక్కువ ఉండొచ్చు 95కి అయితే, బట్ 93కి తగ్గితే ఖచ్చితంగా మీరు హాస్పిటల్ని అప్రోచ్ అవ్వాలి. 95కి తగ్గిన దగ్గర నుంచి మీరు హాస్పిటల్తో టచ్లో ఉండటం బెటర్. అది సో పల్స్ ఆక్సిమీటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వేలుకు పెట్టుకుని మనకి ఆక్సిజన్ శాతం 95 పైన చూపిస్తున్నంతసేపు సేఫ్గా హోమ్ ఐసోలేషన్లో ఉండండి. చెత్త సోషల్ మీడియాలో చూసి అలా అయిపోద్ది ఇలా అయిపోద్ది అని భయపడొద్దు. మీకు అనుమాన లక్షణాలు ఇంకా పెరుగుతుంది అని మీకు అనిపించినప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదించండి. అవసరమైతే సిటీ టెస్ట్ చేస్తారు, చూస్తారు. సార్, ఇంకొక ఇదేంటంటే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఈ ఫ్యూమింగ్ మన ఆవిరి పట్టడం అన్నది అన్ని చోట్ల అన్ని దేశాల్లో కూడా చేస్తున్నారు. ఇండియన్ దీనికి సంబంధించి అంతా చేస్తున్నారు. తర్వాత సంప్రదాయమైన ఇండియన్ కషాయాలు తాగుతున్నారు అని, అల్లం ఇవన్నీ, మిరియాలు ఇవన్నీ. ఇప్పుడు తాజాగా ఒక డాక్టర్ గారు, అల్లోపతి డాక్టర్ గారు, అసలు అవేం ముట్టుకోకండి, అల్లం కషాయాలు అవి తాకండి, చాలా ప్రమాదం, ఏమీ మీరు డాక్టర్ గారు ఇచ్చిన మందులు తప్ప ఇంకేమీ అసలు కషాయాలు ఏం వాడకండి. యూజువల్గా వాడొద్దని ఏమంటారు, నోటి ద్వారా తీసుకునేవి, కొద్దిగా మింగేవి, పైన రాసుకునేవి, సాంప్రదాయ పద్ధతుల్లో మనం కొన్ని వేల సంవత్సరాలుగా చేస్తున్నాయి. ఖచ్చితంగా లాభం కలిగిస్తాయని నేను 100% చెప్పకపోయినా ఖచ్చితంగా నష్టం కలిగచ్చు. ఇన్ని వేల సంవత్సరాలు జరగని నష్టం ఈరోజు మనకేం జరిగిపోద్ది? ఈ వైరస్ వల్ల ఖచ్చితంగా దీనికి ఏమీ కాన్ఫ్లిక్ట్ లేదు, నష్టం లేదు. సో ఆ సాంప్రదాయ పద్ధతులు పాటించడం వల్ల తప్పు లేదు. అవి చేస్తున్నాను కాబట్టి నాకు ఆయాసం వచ్చినా పర్వాలేదు, పోద్ది, వైరస్ చచ్చిపోద్ది, ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఇమ్యూనిటీని కాపాడడం వరకు పనికొస్తాయి అవి. సో అవి వేసుకుంటున్నాం కాబట్టి మాకు రాదు, నేను అదేదో ఆయుర్వేదం మందు మింగాను కాబట్టి నాకు రాదు, నేను అదేదో టామీ ఫ్లూ బెళ్ళ వేసేసుకున్నాను కాబట్టి నేను కొనేసి నాకు రాదు. నో, 100% నో.
దీనికి ఒకటే లెక్క, లక్షణాలు కనపడ్డాయా, నన్ను నేను మోసం చేసుకోకుండా డాక్టర్ని సంప్రదించి టెస్ట్ చేయించుకున్నాను, అంతే. ఈ లక్షణాలు కూడా ఎంత మైల్డ్గా ఉంటాయంటే కొంతమందికి, సపోజ్ నాకు ఒక ఫ్రైడే రోజు కొద్దిగా మైల్డ్ సిమ్టమ్స్ కనపడినాయి. ఏంటి, ఏమి జ్వరం లేదు, ఏమీ లేదు, ఒళ్ళు నొప్పులు. హాస్పిటల్కి వెళ్ళే ముందు ఒక ట్యాబ్లెట్ వేసుకుని వెళ్ళా హాస్పిటల్కి, రెగ్యులర్ వర్క్ చేశా. యూజువల్గా సాటర్డే ఈవినింగ్ నేను కాసేపు ఎక్సర్సైజ్ చేస్తాను, వాలీబాల్ ఏదో ఆడతాను. సాటర్డే బాగానే ఉన్నా కూడా మధ్యాహ్నం వాలీబాల్ మిస్ అయిపోతానేమో, లేకపోతే గేమ్ మిస్ అయిపోతాను, ఇంకో ట్యాబ్లెట్ వేసుకున్నాను సాటర్డే. సో సాటర్డే ఐ వాజ్ హ్యాపీ. సండే మైల్డ్ హెడ్ఏక్, ఏ పని చేయబుద్ధి పోవటం, అలా పడుకున్నాను. బట్ ఐ డెంట్ ఫీల్, అప్పుడు కూడా కోవిడ్ అనేది లేదు. ఇవన్నీ మాకు కోవిడ్ పాజిటివ్ వచ్చాక రెట్రోస్పెక్టివ్గా చెప్తున్నాం మీకు. సో అంత మైల్డ్గా ఉంటాయి ఒక్కొక్కసారి లక్షణాలు, ఏం దగ్గు లేదు, ఏమీ లేదు. సండే ఈవినింగ్ కొద్దిగా పొడి దగ్గు మొదలైంది. బై మండే ఇట్ వాజ్ లిటిల్ మోర్. సో ట్యూస్డే టెస్ట్ చేయించుకున్నాను, పాజిటివ్. సో నాకు ఫోన్ చేసిన డాక్టర్ గారు, సారీ డాక్టర్ గారు మీకు పాజిటివ్. నో, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి పాజిటివ్ అండి, లక్షణాలు తెలుస్తున్నాయి మాకు, భయం ఏమీ లేదు, థ్యాంక్ యూ మేడం చెప్పాను. షీ వాజ్ సో కోఆపరేటివ్. వెంటనే టెస్ట్లు అవి చేయించారు. అప్పుడు టెస్ట్లు అంత ర్యాంపెట్గా జరగట్లా, పాజిటివ్ వచ్చింది, వీఆర్ ఓకే. బట్ మేము నో ఎక్సెప్షన్ అండి. 2-3 days ఆఫ్ మానసికమైన సంఘర్షణ, టెన్షన్ ఉంటుంది అందరికీ. మోర్ అబౌట్ ఫ్యామిలీ. అంటే మనకి ఎలా ఉంది, మనకి లక్షణాలు తెలుస్తూ ఉంటాయి కాబట్టి భయపడం. బట్ మోర్ అబౌట్ ఫ్యామిలీ, పిల్లలు వాళ్ళకి వస్తే వీళ్ళకి వచ్చి వాళ్ళందరూ టెస్టులు చేయించి వాళ్ళ రిజల్ట్స్ వచ్చేదాకా డెఫినెట్గా మానసికమైన సంఘర్షణ ఉంటుంది అందరికీ. అదర్వైజ్ భయపడటానికి ఏమీ లేదు. బట్ నెగ్లిజెన్స్ కుదరదు. నేను కూడా రోజుకి 3 సార్లు చూసుకునేవాడిని సాచురేషన్. కొంచెం వీక్గా అనిపిస్తే మళ్ళీ ఒకసారి ఇంకొకసారి ఎక్స్ట్రా. దట్ ఈస్ ద ఓన్లీ ఇండికేటర్ అండ్ పారామీటర్. ఇఫ్ దట్ ఈస్ కమింగ్ డౌన్ అండ్ టెంపరేచర్ ఈజ్ నాట్ 103కి తగ్గకుండా విపరీతంగా వచ్చేస్తుందంటే 2, మిగతా అన్నీ చాలామంది తగ్గిపోతాయి. అండ్ డయేరియా ఈజ్ వన్ ఆఫ్ ది బ్యాడ్ సిమ్టమ్ ఆఫ్, ఇప్పుడున్న లక్షణాలు మాకు కనపడుతుందో, డయేరియాతో ప్రజెంట్ అయిన వాళ్ళు కొంచెం పూర్గా ఉంటున్నారు, ఫాస్ట్గా డిజీజ్ ప్రోగ్రెస్ అవుతుంది. విరోచనాలతో ప్రజెంట్ అయిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోతున్నారు. అదొక స్ట్రెయిన్, డిఫరెంట్ స్ట్రెయిన్, ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి. అలా కదా, స్ట్రెయిన్ డిఫరెంట్. ఇప్పుడు నాకు వచ్చిన స్ట్రెయిన్ ఓన్లీ బాడీ పెయిన్స్, కొంతమందికి ఓన్లీ హై గ్రేడ్ ఫీవర్స్, కొంతమందికి ఓన్లీ విపరీతమైన డయేరియా. అండ్ ఇది ఏముండదు, ఫీవర్ ఉండదు, దగ్గు ఉండదు, ఏముండదు. సో ఇది ఒక వేరియంట్ అన్నమాట, ఒక డిఫరెంట్ స్ట్రెయిన్. ఆ స్ట్రెయిన్ వచ్చిన వాళ్ళు మాత్రం దే ఆర్ లిటిల్ డిటోరియల్. ఇప్పుడు స్ట్రెయిన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు మనం గోదావరి డిస్ట్రిక్ట్స్లో ముఖ్యంగా తూర్పుగోదావరి, రాజమండ్రి పీక్ పొజిషన్లో ఉన్నాం. ఇంకా పీక్ పెడతామా, లేకపోతే ఇది మన లెక్క ప్రకారం ఇది ఎంతవరకు ఈ స్థితి కంటిన్యూ అవ్వచ్చు? ప్రాబబ్లీ నెక్స్ట్ 15 days వీ విల్ గో అప్ అండి. ఇంకా పైకి పడుతుంది. నెక్స్ట్ 15 days వీ విల్ గో అప్, దెన్ వీ విల్ రీచ్ ఏ ప్లాటూ. ఓకే, దెన్ స్లోలీ ఆఫ్టర్ 15th August వీ మే స్టార్ట్ కమింగ్ డౌన్ ఆర్ రీచ్ ఏ ప్లాటూ అట్లీస్ట్. ఇది మనకు ప్రాబ్లం ఏంటంటే, ఇది రాజమండ్రి వరకే అవ్వచ్చు. దెన్ ఆ తర్వాత ఇట్లు గో టు ద పెరిఫెరీ, చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలకు ఆల్రెడీ మొదలైంది, వాళ్ళ పీక్కి వెళ్తారు. సో ఈ బెడ్ ప్రాబ్లం అనేది ప్రాబబ్లీ నెక్స్ట్ 3 months ఇలాగే ఉంటుంది. 3 months ఉండొచ్చు. సో ఎప్పట్లో ఇది వదిలేదు లేదు. ఇది మన రాజమండ్రి ప్రజలకి, మన చుట్టుపక్కల ప్రజలకి మనం బాగా సర్వీస్ చేయాలి అంటే, దయచేసి సోషల్ వాలంటీర్స్, హాస్పిటల్స్ని అప్రోచ్ అవ్వండి. ప్లీజ్ గివ్ యువర్ సర్వీసెస్. ఇప్పుడు మన కూడా ఇదే విషయం ప్రస్తావించారు. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి, సోషల్ వాలంటీర్స్ని తీసుకొస్తే మీ వల్ల విపరీతమైన మానసిక స్థైర్యం పెరుగుద్ది పేషెంట్కి. మాకు వచ్చింది, మాకు తగ్గింది, మేము వచ్చాం, డోంట్ వర్రీ అనేది విపరీతమైన మానసికమైన ధైర్యాన్ని ఇస్తుంది. అదే కావాలి పేషెంట్లకి చాలామందికి. దెన్ క్రిటికల్ మ్యాన్ పవర్, టెక్నికల్ మ్యాన్ పవర్ని రైట్ ప్లేస్లో మేము వాడచ్చు. 3, పనిచేస్తున్న వాళ్ళ యొక్క మోరల్ని దెబ్బతీయొద్దు. ఇది లేదు, అది లేదు. దిస్ ఈజ్ ఎ టైమ్, ఇట్ ఈస్ లైక్ వార్ లైక్ సిచ్యువేషన్. ఏముంటే దాంతో పనిచేయాలి, ఉన్న వనరులను వాడుకుంటా పనిచేస్తున్నాం. సో ఆ పనిచేస్తున్న వాళ్ళు మోరల్ని దెబ్బతీయొద్దు రకరకాలుగా. అండ్ ఈస్ట్ గోదావరి ఈజ్ వెరీ లక్కీ టు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్స్. దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. అండ్ హాస్పిటల్ని ఎంతలాగా సపోర్ట్ చేస్తున్నారు, మ్యాన్ పవర్ కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ ద బెస్ట్. వాళ్ళు ఓన్లీ సోషల్ సపోర్ట్ ఎంత ఎక్కువ ఉంటే అంతమంది బాగా రికవర్ అవుతారు. ఎప్పుడైతే సోషల్ మొరల్ దెబ్బతిందో, సపోజ్ మా హాస్పిటల్లో నెక్స్ట్ 20 days ఎవరో రాకపోతే కూలిపోద్ది అంతే. వర్కింగ్ స్టాఫ్ రాకపోతే మేము మాత్రం ఏం చేయగలం?
ఏం చేయలేం. సో దయచేసి యూ డోంట్ ఈ పని చేసే వాళ్ళకి మోరల్ దెబ్బతీసే రకంగా సోషల్ పోస్టులు అవి పెట్టకండి. ఆటగారు ఫైనల్గా అక్కడ కరోనాతో పోరాడుతున్న వాళ్ళ, లేకపోతే కరోనాకి వైద్య సహాయం అందిస్తున్న సిబ్బంది కానీ వైద్య నిపుణులు కానీ వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలాగా, లేకపోతే వాళ్ళ మొరాలిటీని దెబ్బతీసేలాగా ఇలాంటి ప్రచారాలు కానీ ఇవి కానీ దీన్ని ఎంకరేజ్ చేయకండి. ఇది సమయం కాదు. ఇది మనం అటువంటి ఏమైనా ఉన్నా తర్వాత వ్యవహారం ఏమో, కానీ ఇది సమయం కాదు. ఇప్పుడు ముందు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ 3 నెలల కాలం, మరొక 3 నెలల కాలం మనం చాలా జాగ్రత్తగా ఉండి అందరికీ మంచి మేలైన వైద్యం అందించి ప్రమాదం నుంచి బయటపడేయాలి అంటే ఇప్పుడు వాలంటీర్స్ అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇంతకుముందు గన్ని భాస్కర్ గారు కూడా గత వారం ఇదే విషయాన్ని వాలంటీర్స్ రావాల్సిన అవసరాన్ని చెప్పుకొచ్చారు. ఆ వాలంటీర్స్ విషయంలో ఇంకొక విజయ్ కుమార్ గారు కొంచెం ముందుకు వెళ్ళి ఆ వాలంటీర్స్ కూడా ఒకసారి పాజిటివ్ వచ్చి తగ్గిన వాడికి అయితే అసలు ఏ బెంగా లేకుండా మరి 3 నెలల పాటు వాళ్ళ దగ్గర యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది రాదు, ఏమి సోకదు వాళ్ళకి. అందుచేత అలాంటి వాళ్ళు ముందుకు వస్తే మరింత మెరుగైన మనం సేవలు అందించవచ్చు అని చెప్తున్నారు. డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ముఖ్యమైన విషయం, ఆనందకరమైన విషయం, మనం నలుగురు పంచుకోవాల్సిన విషయం. ఆయన ఒక మాట చెప్పారు, నేను పాజిటివ్లోకి వెళ్ళి ఆల్ ఆఫ్ ది సడన్ అనుకోకుండా ప్రభుత్వం మా హాస్పిటల్ని కోవిడ్ డిజిగ్నేటెడ్ చేసినప్పుడు నాకు ఎవరూ లేని పరిస్థితుల్లో, అందరూ జారిపోయే పరిస్థితుల్లో మా హెచ్ఆర్ మేనేజరు శ్రీనివాస్ గారు దాన్ని అందరిలోనూ మోటివేట్ చేసి తీసుకొచ్చారన్నారు. అక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నాను శ్రీనివాస్ అంటే, శ్రీనివాస్ అన్న వ్యక్తి పాత్రికేయుడిగా, బాధ్యతాయుతమైన పాత్రికేయుడిగా 25 ఏళ్ల పాటు సేవలు అందించిన వ్యక్తి. అందుచేత బాధ్యతాయుతమైన పాత్రికేయుడు ఎక్కడున్నా సరే కూడా, అంటే పాత్రికేయుడు అంటే నేను అందరికీ వర్తింపజేయట్లేదు, బాధ్యతాయుతమైన పాత్రికేయుడు ఎక్కడున్నా సరే కూడా బాధ్యతాయుతంగానే బిహేవ్ చేస్తాడు. ఆసుపత్రుల నిర్వహణకు కూడా బాధ్యతాయుతమైన పాత్రికేయులు కనుక సలహాదారులుగా ఉంటే బాగా జరుగుతాయనడానికి నేను ఆనందంగా స్వీకరిస్తూ ఈ మాటని. ఈరోజు వారు ఎంత ఒత్తిడిలో ఉండి కూడా వారి అనుభవాలు పంచుకుని, ఎందుకంటే ఇది ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఆయన పాజిటివ్లోకి వెళ్ళి ధైర్యంగా ఎదుర్కొని కోవిడ్ డిజిగ్నేటెడ్ హాస్పిటల్ని 60 బెడ్లతోటి వాళ్ళు నిర్వహిస్తున్నారంటే నిజంగా ఇది ఒక ఎక్స్పీరియన్స్ని నలుగురికి తెలిస్తే మనం దీన్ని చూసి ప్యానిక్ అయిపోక్కర్లేదు, భయపడిపోక్కర్లేదు, ప్రాణాలు ముందే వదిలేయక్కర్లేదు అని తెలియజేయడం కోసం, ఒక ధైర్యాన్ని, మానసిక స్థైర్యం కోసం, ప్రజల్లో ఒక రకమైన ధైర్యాన్ని నింపడం కోసం ఈ కార్యక్రమాన్ని పెట్టాం. వారు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మాట కృష్ణకుమార్ గారు, ఇప్పుడు మీ ఛానల్ ఇదిగా నేను ముందు ధన్యవాదాలు చెప్పవలసింది మా స్టాఫ్కి అండి. నేను లేకపోయినా టాప్ మేనేజ్మెంట్ అందరూ పాజిటివ్ అయిపోయాం. మై CEO అండ్ అదర్స్ అందరూ పాజిటివ్ అయిపోతే ఓన్లీ శ్రీనివాస్ గారు అండ్ ద స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్ అండ్ అదర్ స్టాఫ్, దే డిడ్ నాట్ లీవ్ ద హాస్పిటల్. కోవిడ్ డిజిగ్నేట్ చేస్తే ఉండిపోయారు. ఒక 60% స్టాఫ్ అలా ఉండిపోయారు. అండ్ ముఖ్యంగా ఈరోజు మా నర్సింగ్ గైడ్ లత కానీ, లేకపోతే ఇంకొక రాజు అని ఇంకొక MNO మా హాస్పిటల్లో కానీ, వాళ్ళు పాజిటివ్ వచ్చిందని మీకు వాళ్ళకి ఫోన్ చేస్తే, నన్ను ఆ వార్డులో ఏంటి సార్, నేను పాజిటివ్ కాబట్టి ఆ వార్డు చూసుకుంటాను, ఐసీయూలో రాత్రి మనకి ఇబ్బంది అయింది, ఇలాగ ఓవర్లోడ్ అయిపోయాం మనం, నన్ను ఐసీయూలో ఏంటి సార్, నేను పని చేస్తానని చెప్పి, రాత్రి మేము పడ్డ టెన్షన్కి ఇంకా నడపలేమేమో అనే పరిస్థితిలో పొద్దున్న వీళ్ళు మళ్ళీ టానిక్ పోసారు మాకు, మేము వచ్చేస్తున్నాం సార్ అక్కడ పని చేస్తామని. ఇలాంటి సిబ్బంది ఉంటే వీళ్ళకి ఏమి ఇచ్చినా మనం సొసైటీ తరపున రుణం తీర్చుకోలేమండి. అండ్ ఐఎమ్ రియల్లీ, ఎంత ఒకటైతే బెడ్ పొజిషను, ఈ బెడ్లో రకరకాల ఒత్తిళ్ళు, మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అప్పారావు గారు ఈ 15 రోజులు ఆయన చూసి జాలేసేది మాకంటే. మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి నాకు పలానా ఫోన్ వచ్చింది బెడ్ ఇమ్మని చెప్పడానికి నాకు భయం వేసేది. అంత విపరీతమైన ఒత్తిడి. అంత ఒత్తిడిలో కూడా మీరు 14 రోజులు ఉండండి నేను వస్తాను, ఆ అబ్బాయి నా క్లాస్మేటే కాబట్టి మీరు 14 రోజులు ఉండండి నేను వస్తాను, అప్పుడు దాకా నేను మోస్తాను, మీరు భయపడకండి అని మొత్తం బరువు మోసారండి వీళ్ళు. అంటే ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు నాన్ మెడికల్ అయినా వచ్చి అక్కడ అడ్మినిస్ట్రేషన్ చూసి, అంటే వీళ్ళందరూ రియల్లీ ద సోషల్లీ వాలంటీర్డ్, నాట్ జస్ట్ మనీ డజంట్ ప్లే రోల్ అండి ఇలాంటి పరిస్థితుల్లో. ఈవెన్ స్టాఫ్, మేము శాలరీలు ఎక్కువ ఇవ్వడం ఇవన్నీ పాయింట్ కాదండి, దే హ్యావ్ సంథింగ్ ఇన్ ద మైండ్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, అందుకే పనిచేస్తున్నారు. అందుకే పదే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ టైంలో అలాంటి స్టాఫ్ యొక్క మోరల్ మాత్రం దెబ్బతీసే పోస్టులు కానీ పెట్టకండి అందరూ, సో దట్ సర్వీసులు ఎక్కువ రోజులు ఇవ్వగలుగుతాం మేము. థ్యాంక్ యూ, నమస్కారం. ధన్యవాదాలు డాక్టర్ గారు.